రివెంజ్ ఖచ్చితంగా. అప్పుడు రాజారెడ్డి పాలనే, జగన్మోహన్ రెడ్డి పాలన కాదు. అప్పుడు రాజారెడ్డి పాలనే డైరెక్ట్. పవన్ కళ్యాణ్ ఏదో చెప్పాడు, మద్యపాన ప్రియులు కొడప కొట్టావు జగను అన్నాడు. మరి ఈ రోజు ఆంధ్రాలో 180 రూపాయలు జైలుకి వెళ్ళడమే మాకు కావాల్సింది. మేము అనుకుంటుంది జగన్ సార్ అభిమానులుగా జైలుకి వెళ్ళాలా, సార్ బయటికి రావాలా. సార్ ఆల్రెడీ ఏప్రిల్ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాడు. హోమ్ మినిస్టర్గా పిన్నెల రామకృష్ణారెడ్డి ఉంటాడు. అన్న ఎన్ని అరెస్టులు పెట్టుకున్నా 2.2 అని ఒకటి చెప్పాం, ఓకేనా. ఆ పాలన అయితే నడిసిద్ది, ఓకేనా. ఎన్నైనా అరెస్టులు పెట్టుకుని ఆఖరికి జగన్మోహన్ రెడ్డి సార్ను కూడా జైల్లో వేసినా నో ప్రాబ్లం మాకు. ఇప్పుడు మీరు ఆల్రెడీ గుంటూరు మిర్చి యాటికి సార్ వెళ్ళారు, అది జనసందోహం ఎంత వచ్చారో మీరు చూశారు. అండ్ విజయవాడలో ప్రోగ్రామ్ చేశారు, విజయవాడలో కూడా ఎంతమంది వచ్చారో, పాలకొండలో మీరు చూశారు. జనసందోహం ఎంతమంది వచ్చారో అందరూ చూస్తున్నారు, అందరికి జనాలకు తెలుసు. వాళ్ళు ఎన్ని హామీలు అయితే ఏదైతే సూపర్ 6 అని ఏవైతే హామీస్ చెప్పారో హామీస్ చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి అది హామీస్ చెప్పి వచ్చారో మరి ఏం జరిగిందో మొత్తానికి అయిపోయింది. ముగ్గురు కూటమితో వచ్చారు, హామీస్ చెప్పారు, వచ్చారు. బట్ 2.1 అని చెప్పారు సారు. మేము కూడా సైలెంట్గా ఉన్నాం. టైం వచ్చినప్పుడు మేము చెప్తాం. వాళ్ళు చేసిన దానికి 1కి 3 జరుగుద్ది. అది మాత్రం ఆల్రెడీ నిన్నగాక మొన్నే సార్ని కూడా కలిశాను, అది కూడా మీకు చూపిస్తాను. సార్ ఒకటే హామీ ఇచ్చారు, ఓకేనా. దానికి కూడా మేము హామీ చెప్తున్నాం. జస్ట్ 2 డేస్ బ్యాకే సార్ని కూడా కలిసాం. సార్ ఒకటే చెప్పారు, ఓపికతో వెయిట్ చేయండి. నా పేరు ఇంద్రసేనారెడ్డి, ఓకేనా. ఓపికతో వెయిట్ చేయండి ఇంద్ర, మన పాలన వచ్చినప్పుడు ఇదిగోండి. జస్ట్ 3 డేస్ బ్యాక్ సార్ని మీట్ అవ్వడం జరిగింది. 3 డేస్ బ్యాక్, ఓకేనా. నేను ఇప్పుడు 1కి 2 సార్లు కాదు, మొత్తం నా ఇన్స్టా మొత్తం అయ్యే ఉంటాయి. 1 కాదు 2 సార్లు కాదు, కలిసింది చాలాసార్లు కలిసాం అనేది. ఇప్పుడు మీరు అసెంబ్లీకి వెళ్ళట్లేదంటే అసెంబ్లీకి వెళ్ళట్లేదు, 11 సీట్స్ వచ్చాయి, మేము కాదనలేదు దానికి. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తే మాకు మైక్ అనేది ఎవరు. మేము లాస్ట్ 5 ఇయర్స్లో ఏదైతే చెప్పామో, ఏదైతే చెప్పిన ప్రతి ఒక్క హామీ మేము చేసాం. జగన్ సార్ చేసిన డెవలప్మెంట్, ఆ ఋషికొండలో అయితే బిల్డింగ్ అయితేనేమి, మన ఉద్దానం బిల్డింగ్ అయితేనేమి, తండేల్ మూవీలో చూసిన 22 నెంబర్స్ అతనే ఆ రోజు జగన్ సారు నన్ను కాపాడాడు, మనిషికి 5 లక్షలు ఇచ్చారు అని ఆ రోజు మీటింగ్లో చెప్పారు. ఆ వీడియో క్లిప్స్ బయటకు వచ్చాయి. ఈరోజు లేదు జగన్ సారు ప్రభుత్వంలో నాకేం రాలేదు, నాకు చంద్రబాబు ప్రభుత్వం అంటే. ఇప్పుడు అతను కానీ ఒకవేళ జగన్ సార్ గురించి మాట్లాడితే అదే అతన్ని జైల్లో వేస్తారని అతని భయంతో అతను చెప్పుకుంటున్నాడు. దానికి మేము ఏకీభవిస్తున్నాం. అతను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అతన్ని జైల్లో వేస్తారని. జగన్ సార్ అసలు మనకి మంచి చేసింది ఎవరు? 5 లక్షలు డబ్బులు ఇచ్చారు ప్రతి ఒక్క 22 మందికి. తిన్న సొమ్ము ఎవరైనా, కడుపు తిన్నోళ్ళు ఎవరైనా అబద్ధం చెప్పరు, అది కూడా చెప్పలేదు. అట్లాగే ఇప్పుడు చేసిన మంచి అనేది బయటికి రీల్స్ ద్వారా అయితేనేమి, సోషల్ మీడియా ద్వారా వస్తుంది జగన్ సార్ ఏం చేశాడని. మెడికల్ కాలేజీలు ఎన్ని కట్టించారు జగన్ సారు, 10 పోర్ట్స్ కట్టించారు. అండ్ సచివాలయాలు ఇంటి వద్దకే పరిపాలన వచ్చేసింది వాలంటీర్ల వల్ల. అది జగన్ సార్ చూపించుకోలేకపోయాడు. చేసిన మంచి తిన్న ప్రతి ఒక్క వ్యక్తి నాకు ఓటేస్తారనుకున్నాడు. మరి అది మనుషులకు ఉండాలి. అది తిన్నారో మరి తినలేదో వాళ్ళకి తెలుసు. బడ్జెట్లో ఇంతవరకు అయితే పెట్టలేదు. ఎస్టర్డే బడ్జెట్ సమావేశాల్లో చూసాము. ఒక తల్లికి వందనం అనేది, అండ్ తల్లికి వందనంకి యాక్చువల్గా ఏం చెప్పారు, ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తా ఉన్నారు. ఎస్టర్డే మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు 15,000 అదే విద్యార్థి తల్లికి 15,000 ఇస్తామని పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ సమావేశంలో చెప్పారు. అప్పుడు సపోజ్ నాకు ఒక 3 పిల్లలు ఉంటే 3 45,000 రావాలి కదా, అట్లా ఏం రాలేదు. అతను విద్యార్థి తల్లికి 15,000 వేస్తా ఉన్నాడు. అంటే ఒక పర్సన్కే వేస్తామన్నాడు బడ్జెట్ సమావేశంలో, ఓకేనా. ఈ ఫ్రీ గ్యాస్ అన్నారు, ఫ్రీ గ్యాస్ కూడా అది వస్తుందో లేదో అయితే తెలియదు. ఫ్రీ బస్సు అన్నారు, ఫ్రీ బస్సు లేదు. ఇంకా వాళ్ళు మద్యం తగ్గిస్తాము, పవన్ కళ్యాణ్ ఏదో చెప్పాడు, మద్యపాన ప్రియులు కొడప కొట్టావు జగను అన్నాడు. మరి ఈరోజు ఆంధ్రాలో నేను ముందు అవుతా డైలీ 180 రూపాయలు క్వార్టర్, 190. మొన్న రేట్లు కూడా పెంచారు. మరి ఇప్పుడు ఏడ తగ్గింది? 100 రూపాయలకే క్వార్టర్ ఇస్తా అన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలా? జగన్ సార్ ఏదైతే ఇచ్చాడో హామీలు అది నిలబెట్టాడు, అది చేశాడు. అభివృద్ధి కూడా చేశారు.
సరే అతను చూపించుకోలేకపోయాడు. ప్రతి ఇంటికి ఏదో ఒక ఇంటికి ప్రతి నెల ఏదో ఒక విధంగా గవర్నమెంట్ నుంచి లాస్ట్ 5 years పరిపాలనలో 10,000 నుంచి 15,000 ఒక ఇంటికి వచ్చాయి. రైతు భరోసా అయితేనేమి, లేకపోతే మన విద్యార్థులకైతేనేమి, ముసలికైతే 45 సంవత్సరాల మహిళలకైతేనేమి, ఇలా ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే వచ్చాయి. మరి జగన్ని అంటే కుటుంబ ప్రభుత్వం అధికారంలో ఉంది, జగన్ మీద ఉన్న కేసుల్ని మళ్ళీ వేస్తారు, ఖచ్చితంగా కేసులు వేస్తారు. మేము దానికి సింపతి పెరగొచ్చుంటారు ఏమంటారు? జైలుకి వెళ్ళడమే మాకు కావాల్సింది. మేము అనుకుంటుంది జగన్ సార్ అభిమానులుగా జైలుకి వెళ్ళాలా, సార్ బయటికి రావాలా. సార్ ఆల్రెడీ ఏప్రిల్ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాడు. ప్రతి మా డిస్టిక్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ సార్ స్టార్ట్ చేస్తున్నాడు ఏప్రిల్ నుంచి. ఓకేనా, సార్ జైలుకి వెళ్తాడు. ఆల్రెడీ రేపు కోడాల నాని అయితేనేమి, పేర్ని నాని పేరు మీద పేర్ని నాని అందరికీ, రోజా గారికి అయితేనేమి ఆల్రెడీ నిన్న లోకేష్ గారు అన్నారు, ఒకరు ఆల్రెడీ జైల్లో ఉన్నారు వల్లభనేని వంశీ గారు, నెక్స్ట్ నువ్వే బొచ్చా అని అసెంబ్లీలో ఎమ్మెల్సీ బొచ్చ సత్యనారాయణ గారి మీద అన్నారు. ఓకే, పెట్టని, నో ప్రాబ్లం, ఎంతమందినైనా పెట్టుకొని, దీనికి డబుల్ అయితే ఉంటుంది. మళ్ళీ జగన్ వస్తే రివెంజ్ ఉంటుందంటారు? రివెంజ్ ఖచ్చితంగా. అప్పుడు రాజారెడ్డి పాలనే, జగన్మోహన్ రెడ్డి పాలన కాదు, అప్పుడు రాజారెడ్డి పాలనే డైరెక్ట్. ఆడ 89 సీట్లు మార్జిన్ దాటిన నెక్స్ట్ మినిట్టే అల్లకొల్లం అయిపోద్ది. హోమ్ మినిస్టర్గా పిన్నెల రామకృష్ణారెడ్డి ఉంటాడు. ఎందుకు ఇట్లా వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు అరెస్ట్ చేయడం, వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయడం, అసలు ప్రజాపాలన పక్కన పెట్టేసి జగన్ సారు ప్రజాపాలన చేశాడు, అందరికీ తెలుసు, అభివృద్ధి చేశాడు, ప్రతి ఒక్కరి ఇంటికి డబ్బులు ఇచ్చారు. కాకపోతే జగన్ సార్ ఏంటంటే ఏ రోజు జగన్ సార్ తప్పు చేసి కక్ష రాజకీయాలు అంటే ఫస్ట్ మా వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే కార్యకర్తలని జగన్ సార్ పట్టించుకోలేదు. ఫస్ట్ థింగ్, కార్యకర్తలను పట్టించుకోలేదు. యాక్చువల్గా మేము చెప్తున్నాం, కార్యకర్తలను పట్టించుకోలేదు. అండ్ అలాగే ఎవరేం చేసి జగన్ సార్ దగ్గర ఉన్న ఒకటి, సపోజ్ నేను ఏదన్నా ఒక తప్పు పని చేశాను అనుకోండి, ఒక పనే కదబ్బా, ఏం కాదులే వదిలేండి అనే మనస్తత్వం జగన్ సార్ది. అంత మంచి మనసు అనమాట. అలాంటిది అదే డ్యామేజ్ చేసింది మమ్మల్ని, అదే డ్యామేజ్ చేసింది. అది జనాల ఊహకే వదిలేస్తున్నాం. ఆల్రెడీ జగన్ సార్ చెప్పాడు కార్యకర్తల కోసమే పనిచేస్తుందని. జగన్ సార్ మాట ఇచ్చాడంటే చెప్పాడంటే చేస్తాడంతే. వెయిటింగ్ దానికోసమే, చాలా అంటే చాలా వెయిటింగ్. ఓపికతో ఉన్నాం. 2.0 రాగానే అందరినీ మేము కూడా ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతాం అందరినీ. బ్లూ బుక్, మేము బ్లూ బుక్లో మంచి పేర్లే యాడ్ చేస్తాం, ఇలా చెడ్డ పేర్లు అయితే యాడ్ చేయంగా. బ్లూ బుక్లో మంచి పేర్లు యాడ్ చేస్తున్నాం. అది 29లో సీఎం ఎవరు అవుతారు దానికైనా చెప్తాను. జగన్ సార్ సీఎం పక్కాది. మాకైతే 40% ఓట్ షేర్ ఉంది, సింగిల్గా వచ్చాం. ఒకవేళ వాళ్ళు కూటమితో వచ్చినా, ఎందుకంటే ఇప్పుడు హామీలు అయితే నెరవేర్చలేదు, ఆల్మోస్ట్ 10 months అవుతుంది, ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఓకేనా, జనాలు ఎందుకు ఓట్లు వేసామా బాబు అనుకుంటున్నారు. అది మనం ఆల్మోస్ట్ లాస్ట్ ఎలక్షన్స్ బిఫోర్ 5 months దాకా జగనే సీఎం అనుకున్నారు. 5 monthsలోనే ఎలక్షన్స్ మారిపోయినాయి ఏపీ పాలిటిక్స్. అది మనం ఇప్పుడే చెప్పలేం. 10 years అని. ఎస్, మరి అతను అదే అర్థం కావట్లేదు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, వాళ్ళని తీసుకొస్తాను అన్నారు. లేకపోతే మద్యపాన ప్రియులు, నేను వచ్చానంటే జగన్ రెడ్డి నీకు గుడ్డలు కూడా తీసి బయట కూర్చోబెడతాను, ఈ రోజు నుంచి నీ పతనం స్టార్ట్ అయింది, అది ఇదని ఏదో చెప్పాడు. మరి ఈరోజు అతను ఎవరైనా అయితే సనాతని ధర్మం మాలేసుకొని, నేను మాలేసాను, ఇదిగో నా మాల్లోనే నేనైతే చెప్పులు అయితే వేసుకోలేదు, మరి అతనైతే చెప్పులు ఎందుకు వేసుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అది